హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ పిల్ల 24. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను వెంకటగిరికి అయితే వెళ్తూ ఉన్నాను. నేను ఇంకా రాపూర్ నుంచి వచ్చిన మా సిస్టర్ ఐషా ఇద్దరం కలిసి వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్. ఎందుకు అనుకుంటున్నారా? ఇంకా ఇదైతే రంజాన్ మంత్ కదా ఫ్రెండ్స్, అందరూ ఒక్క పొద్దులు అయితే ఉంటారు. వాళ్ళ కోసం రేపు ఇఫ్తియారీకి చికెన్ బిర్యానీ, పెరుగు పచ్చడి, గోంగూర ఈ మూడు అయితే చేసి పంపిద్దాం అనుకుంటా ఉన్నాం ఇఫ్తియారీకి. ఇంకా మా ఊర్లో ఉన్న ముస్లిం హౌసెస్కి, మసీద్కి రెండింటికి పంపించడానికి రెడీ చేద్దామని, ఇంకా వాటికి సంబంధించిన సామాన్లన్నీ తీసుకొద్దామని వెళ్తూ ఉన్నాము. ఇంకా సగం దూరం అయితే అలా నడుచుకుంటూ వచ్చాం ఫ్రెండ్స్. ఇంకా సగం దూరం వచ్చిన తర్వాత ఆటో అయితే వచ్చింది. ఇంకా ఆటో ఎక్కి టౌన్లోకి అయితే బయలుదేరుతూ ఉన్నాము. ఇంకా నేనైతే అమ్మ కోసం శారీ షాపింగ్ అయితే చేయాలి. ఇంకా మా సిస్టర్ కూడా శారీ తీసుకుంటారన్నది. ఇంకా పాప బర్త్డే కదా, పాప బర్త్డేకి ఫ్రాక్ కూడా తీసుకోవాలని చెప్పింది. సో మొత్తం అయితే షాపింగ్ చేస్తాం ఫ్రెండ్స్ ఈరోజు. మొత్తం అయితే చూడండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని అయితే వాచ్ చేసేయండి. కొత్త వాళ్ళు ఎవరన్నా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తూనే ఉంటాను. సో ఎలాంటి వీడియోస్ చేయాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడైతే చూడండి, రైల్వే స్టేషన్ వరకు అయితే వచ్చేసాము. ఇంకా గేట్ అయితే వేస్తున్నారు. వందే భారత్ ట్రైన్ అయితే వెళ్తుంది చూడండి. ఇంకా ట్రైన్ వెళ్ళగానే మేమైతే టౌన్లోకి అంతా బయలుదేరిపోయాము. ఇంకా సరుకులు అయితే ఏమేమి తీసుకోవాలి అనేది లిస్ట్ అయితే రాసుకొచ్చేసాను ఫ్రెండ్స్ నేను. ఇంకా ఇదైతే మా రోడ్డు, ఇక్కడ ఆర్చ్ అయితే కడుతున్నారు చాలా రోజుల నుంచి. ఇంకా వర్క్ అయితే జరుగుతూనే ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ టౌన్లోకి రాగానే ఇంకా కొబ్బరి బొండం అయితే తాగేసాం. కొబ్బరి నీళ్ళు నేను మా సిస్టరే. అవి తాగేసిన తర్వాత ఇంకా పనులు అయితే చూసుకుందామని ఫస్ట్ అయితే కొబ్బరి నీళ్ళు తాగేసాం. పోలేరమ్మ ఆర్చ్ ముందే ఉంది ఫ్రెండ్స్ ఈ షాప్ అయితే చూడండి, ఇదే పోలేరమ్మ ఆర్చ్. ఇంకా నీళ్ళు అయితే తాగేసి అలా లోపలికి అయితే వెళ్తున్నాం. మొన్న వీడియోలో మీకు చూపించాను కదా, నేను ఇఫ్తియారీకి రోటీ, చికెన్ కర్రీ చేశాను కదా, ఇక సామాన్లు తీసుకుంటున్నానని వీడియో కూడా పోస్ట్ చేశాను. ఆ షాప్లోనే ఇంకా ఈరోజు కూడా సామాన్లు అయితే తీసుకుంటున్నాం. చికెన్ బిర్యానీకి సంబంధించిన సామాన్లన్నీ చూడండి. కొంచెం ముందుకు రాగానే లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది ముస్లిమ్స్ అంకుల్ షాప్ ఒకటి. ఇంకా లిస్ట్ అయితే ఇచ్చేసాను చూడండి, నేను రాసుకొచ్చిన లిస్ట్ అయితే ఇదే. ఇంకా ఆనియన్స్ అయితే మా సిస్టర్ వేసుకుంటా ఉంది కూర్చొని. ఇంకా ఒక్క సామాన్ అయితే అంకుల్ ఇస్తూ ఉన్నారు. ఏమేమి రాసాము అనేది మొత్తం అయితే చూసుకుంటూ ఇస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. సో ఇంకా ఆనియన్స్ అయితే వేసుకునేసింది మా సిస్టర్. చూడండి, ఈ షాప్కి ఆపోజిట్లోనే ఫ్లవర్స్ అయితే అమ్ముతున్నారు. ఫ్లవర్స్ కావాలన్నది మా సిస్టర్. అందుకోసం అయితే వెళ్ళి ఇంకా 30 రూపీస్కి అయితే ఫ్లవర్స్ తీసుకున్నాం. ఒక డబ్బా అయితే 30 రూపీస్కి ఇస్తూ ఉన్నారు. సో 30 రూపీస్కి ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను. మల్లెపూలు, విడి మల్లెపూలు ఫ్రెండ్స్, ఇంటికి వెళ్ళి కట్టుకుందాము అని. ఇంకా నెక్స్ట్ అయితే ఆ షాప్ నుంచి ఈ ప్లేట్స్ షాప్కి అయితే వచ్చాను. అన్నం వేసి పంచడానికి ప్లేట్స్ తీసుకుందాము అని ఈ ప్లేట్స్ షాప్ దగ్గరకు అయితే వచ్చున్నాను. చూడండి, ఇక్కడైతే తీసుకున్నాను చిన్న చిన్ని బౌల్స్, ఇంకా ప్లేట్స్, ఈ రెండు అయితే తీసుకున్నాం. ఈ షాప్ కూడా సేమ్ పోలేరమ్మ ఆర్చ్ ముందుకు రాగానే లెఫ్ట్ సైడ్ ఒక స్ట్రీట్ అయితే ఉంటుంది. ఆ స్ట్రీట్లోనే స్టార్టింగ్ షాపే ఫ్రెండ్స్ ఇది. ఇంకా అక్కడ నుంచి అలా నడుచుకుంటూ అయితే వచ్చి పిల్లల కోసం ఏమైనా ఫ్రూట్స్ తీసుకుందామని ఇక్కడైతే గ్రేప్స్ తీసుకున్నాం. 1 కేజీ 100 రూపీస్ ఫ్రెండ్స్ కేజీ. ఇంకా నెక్స్ట్ అయితే ఫనస్ కాయలు అయితే తీసుకున్నాము ఒక 50 రూపీస్కి. అలా నడుచుకుంటూ ఇంకా వెంకటేశ్వర షాపింగ్ మాల్కి వెళ్దామని వస్తూ ఉంటే ఇక్కడ ఏదో 4 రూపీస్ షాప్ అంట ఫ్రెండ్స్. 4 రూపీస్ షాప్లో ఏముండాయి అబ్బా అని అలా నేను మా సిస్టర్ అయితే విజిట్ చేసాము 4 రూపీస్ షాప్లో ఏమేమి ఉన్నాయి అనేది.
మీకు అయితే చూపిస్తూ ఉన్నాను, చూడండి ఫ్రెండ్స్. చాలా రకాల ఐటమ్స్ అయితే నేనైతే కొంచెమే తీసాను వీడియో అయితే. ఈ 4 రూపీస్ షాప్ ఎవరన్నా చూడాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తీసి పెడతాను. ఇంకా అక్కడ నుంచి అలా వచ్చేసి ఇక్కడ వెంకటేశ్వర షాపింగ్ మాల్లోకి అయితే లోపలికి వెళ్తున్నాం. 1+1 ఆఫర్స్ కూడా ఉన్నాయంట ఇక్కడ. శారీస్ అయితే చూడండి బయట అంతా తగిలిచేస్తున్నారు. ఇక ఈ షాపింగ్ మాల్లో అయితే పట్టు శారీస్, వర్క్ శారీస్, లంగా ఓనీస్, డ్రెస్ మెటీరియల్స్ ఇంకా చాలా అయితే ఉన్నాయి ఇక్కడ వెరైటీస్. నేనైతే అలా కొంచెం అయితే వీడియో తీసాను ఫ్రెండ్స్, చూసేయండి ఇంట్రెస్ట్ ఉంటే. మేము ఇక్కడికి వెళ్ళగానే ఇంకా నాకైతే ఈ శారీ అయితే పెట్టున్నారు టేబుల్ పైన. ఈ శారీ నచ్చింది, తీసుకునేద్దామా అని మా సిస్టర్ని అయితే అడిగాను. ఉండు ఇంకొన్ని చూద్దామని చెప్పింది. సరేలే అని ఇంకా కొన్ని వెరైటీస్ అయితే చూస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. ఇంకా కొన్ని శారీస్ అయితే చూసాం ఫ్రెండ్స్ మేమైతే ఆ షాప్లో మొత్తము. ఇంకా చూడగానే మాకైతే లాస్ట్కి ఏం అంతగా నచ్చలేదు. అందువల్ల వేరే షాప్లో అయితే చూద్దామని ఇంకా అక్కడ నుంచి అయితే వచ్చాము. ఆ షాప్లో నచ్చిన శారీ అయితే నాకు ఇదొక్కటే నచ్చింది, ఈ బ్లాక్ శారీ. ఇంకా అమ్మ కట్టదు అని ఈ శారీని అయితే నేను తీసుకోలేదు. మా సిస్టర్కి చెప్పాను నువ్వు తీసుకో అని చెప్తే మా సిస్టర్ నాకు గ్రీన్ కలరే కావాలన్నది. ఇంకా ఆ శారీలో గ్రీన్ అయితే లేదు, బ్లాక్ ఒక్కటే ఉంది. ఇంకా అందువల్ల అక్కడి నుంచి అయితే వచ్చేసి లక్ష్మీ నరసింహ షాపింగ్ మాల్లోకి అయితే వెళ్ళాము. అక్కడ అయితే కొన్ని శారీస్ అయితే చూసాము. అక్కడ కూడా మాకు నచ్చలేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ కాటన్ శారీస్ ఏమైనా తీసుకుందామని వేరే షాపింగ్ మాల్లోకి అయితే వెళ్ళాం. ఇంకా అక్కడ కూడా మాకు నచ్చలేదు. ఫైనల్గా అయితే పోలేరమ్మ ఆర్చ్ లోపల బాలాజీ శారీ మందిర్ ఉంది కదా, ఇంకా ఆ షాప్లోకి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ మేము. ఆ షాప్లో అయితే మాకు కొన్ని నచ్చాయి, సో అక్కడే తీసుకునేద్దాం ఇంకా అని మేమైతే ఫైనల్గా డెసిషన్ అయితే తీసుకున్నాము. బాలాజీ శారీ మందిర్లోనే తీసుకున్నాం ఫ్రెండ్స్. అమ్మకి కానీ సిస్టర్కి కూడా తీసుకున్నాను అక్కడే. నేను ఏ శారీ తీసుకొని ఉంటానో మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇంటికి వెళ్ళిన తర్వాత క్లియర్గా చూపిస్తాను. మా అమ్మ కోసం ఏం శారీ తీసుకున్నాను నేను, ఇంకా మా సిస్టర్ ఏం తీసుకుంది శారీ, ఇంకా పాప బర్త్డేకి ఏం డ్రెస్ తీసుకుంది అనేది మొత్తం అయితే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. క్లియర్గా పెడతాను ఫ్రెండ్స్, ప్రైసెస్తో సహా చెప్తాను. అప్పటి వరకు అయితే మీరు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ అయితే రేపు ఇఫ్తియారీ రెడీ చేస్తామని చెప్పాను కదా, మసీదుకి పంపడానికి, ఇంకా ఊర్లో హౌసెస్కి అంతా పంపించడానికి. చికెన్ బిర్యానీ, పెరుగు పచ్చడి, ఇంకా గోంగూర, ఆ వీడియోస్ కూడా నేను మొత్తం అయితే షేర్ చేస్తాను మీతో. ఎవరన్నా చూడాలనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఖచ్చితంగా. ఇంకా ఇక్కడైతే శారీస్ అన్నీ చూసుకుంటూ మేము ఫైనల్గా అయితే నేను ఒక శారీ అయితే సెలెక్ట్ చేసి పక్కన పెట్టేశాను. ఇంకా మా సిస్టర్ అయితే చూస్తూ ఉంది, తనకు గ్రీన్ కావాలని చెప్పింది. ఇంకా గ్రీన్లోనే అయితే చూస్తూ ఉంది ఫ్రెండ్స్ మా సిస్టర్ అయితే కొన్ని శారీస్. ఇక్కడే ఈ షాపింగ్ మాల్లోనే నేనైతే నా శ్రీమంతం శారీ కూడా ఇక్కడే తీసుకున్నాను. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ రంజాన్కి కూడా మా అమ్మకి ఇక్కడే తీసుకున్నాను, ఈ బాలాజీ శారీ మందిర్లో. ఇంకా ఈ ఇయర్ రంజాన్కి కూడా ఇక్కడే తీసుకుంటా ఉన్నాను. సో ఇక్కడే బాగా నచ్చుతున్నాయి నాకైతే. ఇంకా మా సిస్టర్ చూడండి గ్రీన్ శారీ చూస్తూ ఉంది, గ్రీన్ అని. ఫైనల్గా ఏం తీసుకుంటుందో మా సిస్టర్ అయితే వీడియో చేసి పెడతాను నేను. శారీస్ ఎంత ప్రైస్ పడ్డాయి అనేది కూడా నేను చెప్తాను. ఇక్కడ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ శారీస్ అయితే, చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. కాటన్ శారీస్ ఉన్నాయి, వర్క్ శారీస్ ఉన్నాయి, ఇంకా ఉప్పాడ శారీస్, హ్యాండ్లూమ్ శారీస్ కూడా ఉన్నాయి. ప్యూర్ పట్టు అయితే ఉన్నాయి, వెంకటగిరి ఫేమస్ ప్యూర్ పట్టు శారీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇంకా నేను ఏం శారీ తీసుకొని ఉంటానో గెస్ చేస్తుంటే కామెంట్ చేసేయండి.
ఇంకా అక్కడ నుంచి అయితే మేము బిల్ వేయించుకొని వచ్చేసాం ఫ్రెండ్స్. పానీపూరి తిందామన్నది మా సిస్టర్. సరేలే అని షాపింగ్ మాల్కి ముందరే ఒక బండి అయితే ఉంది. ఇంకా ఆ బండి దగ్గర అయితే నిలబడి పానీపూరి అయితే తినేసాం. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. పానీపూరి అయితే సూపర్ టేస్ట్. ఇంకా నెక్స్ట్ అయితే చూడండి, మేము తీసుకున్న సామాన్లన్నీ అయితే పక్కన అయితే పెట్టుకొని ఆటోని అయితే పిలిపించుకొని ఇంకా ఆటోలో అయితే పెట్టుకొని మొత్తం ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. ఇంటికి వెళ్ళిన తర్వాత నేనైతే చూపిస్తాను ఏమేమి తీసుకున్నాను అనేది. నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. అప్పటి వరకు మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.